వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఇలా రకరకాల దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుందాం. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి ఫస్ట్ హెడ్లైన్ అంటే సింగరేణిలో డబుల్ సంబరం అంటూ మనకి ఇక్కడ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. తర్వాత ఆగని అదాని అక్రమాల కహాని అంటూ ప్రధాన వార్తలుగా ఇచ్చారు. అలాగే మరొక చోట చూసుకున్నట్లయితే ఇంకా కేటీఆర్ 400 కోట్లతో గ్లాండ్ ఫార్మా అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే విస్తీరణ దిశగా ఔషధ ఉత్పత్తుల దిగ్గజం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకుందాం. ఇక ఫస్ట్ మనం మొదటి హెడ్లైన్ చూస్తే సింగరేణిలో డబుల్ సంబరం అనే దాని గురించి చూసుకున్నట్లయితే ఇంకా చూద్దాం. భూపాలపల్లిలో ఒకే చోట 994 క్వార్టర్ల నిర్మాణంతో గృహ సముదాయానికి రామప్ప కాలనీగా పేరుగాంచింది అనేది కూడా ఇచ్చారు. పేరు నామకరణం చేస్తున్నట్లుగా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆనందం వ్యక్తం చేస్తున్న సింగరేణి కార్మికులు 23న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇది ప్రారంభించబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే ఇక సమాజానికి వెలుగులు పంచడానికే వీరంతా కూడా చీకట్లో మగ్గిపోతున్నారని చెప్పేసి మరి వీళ్ళు చేస్తున్నటువంటి ఒళ్ళు హూనం చేసుకుంటూ మరి రేయింబగళ్ళు ఎంతో కష్టపడుతున్నటువంటి సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మరి చెప్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్. అయితే ఆయన చేతుల మీదుగానే ఈ యొక్క 23న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగానే ఇది ప్రారంభం కాబోతుంది. డబుల్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక సింగరేణి కార్మికుల కష్టాలన్నీ కూడా కనులారా చూసిన సీఎం కేసీఆర్ చలించిపోయారు అనే దాని గురించి కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నమస్తే తెలంగాణ పేపర్లో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని వాళ్ళు మరి ఆ యొక్క సెగలో అక్కడంతా కూడా మగ్గిపోతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు చూశారు కాబట్టి సీఎం కేసీఆర్ స్వయంగా చూసి చలించిపోయి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక విశాలమైన అధునాతనమైన డబుల్ బెడ్రూమ్ క్వార్టర్లను నిర్మించి వాళ్ళకి ఇవ్వాలి అనే సంకల్పంతోనే ఇదంతా కూడా మరి చేపట్టడం జరుగుతుంది అనేది కూడా సీఎం కేసీఆర్ ఎంతో క్లియర్గా చెప్తున్నారు. అయితే ఇది ప్రారంభోత్సవం మాత్రం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇది ప్రారంభిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక అలాగే ఇంకా చూసినట్లయితే సంకల్పంతో ఎంతో ముందుకు వచ్చారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే భూపాలపల్లి ఏరియాలోని సుమారు 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అవన్నీ కూడా మరి సింగరేణి కార్మికులకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే మొత్తం 1000కి పైగానే పూర్తయ్యాయి. వాటన్నిటి ప్రారంభోత్సవానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. అవి ప్రారంభోత్సవం కూడా 23న కేటీఆర్ చేతుల మీదుగా జరుగుతాయి. డబుల్ బెడ్రూమ్లు అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక సింగరేణిలో డబుల్ బెడ్రూమ్ల సంబరాలతో అక్కడంతా కూడా జనాలు ఎంతో సంతోషంగా ఉన్నారు సింగరేణి కార్మికులు అనేది మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. సో మరొక ప్రధాన వార్త చూసినట్లయితే ఆగని అదాని అక్రమాల కహానీలు అంటూ ఇచ్చారు. ఇక హరిత నిధులు కూడా బొగ్గుపాలు చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ పేరిట అదాని గ్రూప్ పెద్ద ఎత్తున నిధులు సేకరించింది. అవన్నీ కూడా ఇప్పుడు కుప్పకూలిపోవడంతో రోజుకి ఒకటిగా బయటికి వస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వాటిని ఆస్ట్రేలియాలోని బొగ్గు గనుల కోసం మళ్లింపు చర్యలు కూడా చేపట్టినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం గమనార్హం. అలాగే ఉల్లంఘనల నేపథ్యంలో తప్పుకున్నటువంటి వారిని వెల్ ఫండ్ చేసినటువంటి పరిస్థితి కూడా నార్వే వెల్ ఫండ్ చేసినట్లు కూడా చూడొచ్చు మనం. ఇక ప్రఖ్యాత పత్రిక బ్లూటర్గ్ అలాగే మరో సంచలన కథనం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదానికి సంబంధించినటువంటి కహానీలు ఇవన్నీ కూడా అంటూ మనకి ఇక్కడ అలాగే మరో సంచలన కథనంతో మళ్ళీ మదుపర్లను హెచ్చరించినటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 7th పేజీలో మనం చూసుకోవచ్చు. అయితే మొత్తంగా మాత్రం హరిత నిధులు కూడా బొగ్గుపాలు చేసినటువంటి అదానీ గ్రూప్ అక్రమ కహానీలు ఇవన్నీ అనేది మాత్రం మనకి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్టయితే మంత్రి కేటీఆర్ చెప్తున్నారు గ్లాండ్ ఫారా ఎండి శ్రీనివాస్ పేరుతో మంత్రి కేటీఆర్ అలాగే పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆయుష్ రంజన్ అంటూ కూడా ఇచ్చారు. వారందరితో కూడా ఆయన కలిసి మరియు వారందరూ కూడా కలిసి ఈ యొక్క ప్లాన్కు దిగ్గజంగా మరి ఔషధ ఉత్పత్తుల ప్లాన్కు ఒక దిగ్గజంగా దీనిని విస్తరణ దిశగా దీనికి మార్పులు చేర్పులు చేయడానికి ముందుకు వచ్చారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 400 కోట్లతో గ్లాండ్ ఫార్మా నిర్మించబోతున్నారు అనేది కూడా ఇచ్చారు. ఇక అక్కడ ఉన్న అధికారులందరితో కూడా కలిసి మంత్రి కేటీఆర్ మనకు ఒక పిక్ని కూడా చూపించడం జరుగుతుంది. అలాగే జీనోమ్ వ్యాలీలో ఔషధ ఉత్పత్తుల కేంద్రం అభివృద్ధి కొరకు చూసుకుంటే మరో 500 మందికి ఉపాధి లభించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు కనిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు దీని ద్వారా కూడా మరో 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇది రూపొందుతుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. ఇక ఔషధ రంగంలో తెలంగాణ స్థానం సుస్థిరంగా ఉండబోతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ వివరించడం మనం గమనించవచ్చు. సో ఇంకా రాష్ట్రంలో సంకల్పంతో మేము సైతం అంటూ కూడా
కూడా అధికారులు చాలా వరకు సంస్థలన్నీ కూడా మరి కేటీఆర్తో చేతులు కలుపుతూ రాష్ట్రం వైపు చూస్తూ ముందుకు వచ్చి మేము సైతం మీకు ఉంటాము అంటూ ముందుకు వస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూసుకోవచ్చు. అయితే 400 కోట్లతో మాత్రం గ్లాండ్ ఫార్మా మరి విస్తరణ దిశగా ఔషధ ఉత్పత్తుల కేంద్రాన్ని నిర్మించబోతున్నది. ఇది ఒక దిగ్గజంగా సుస్థిరంగా నిలబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. దీని ద్వారా ఒక 500 మందికి పైగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది కూడా మంత్రి కేటీఆర్ చెప్పడం గమనార్హం, గమనించవచ్చు మనం. సో మరొక వార్త మనం చూస్తే తేదీ మారిస్తే పరీక్షే అంటూ ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది. ప్రధానంగా చూద్దాం. అది ఉద్యోగ పరీక్ష తేదీపై అలాగే టీఎస్పీఎస్సీ కసరత్తులు జారీ చేసింది. ఇక డిసెంబర్ నెలాఖరు వరకు షెడ్యూల్ పూర్తి, సెంట్రల్ ఎగ్జామ్స్ లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ మరి కొన్ని తేదీలు మార్చాలని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ తేదీలు మార్చినట్లయితే మళ్ళీ డేట్స్ పెట్టేంత వరకు కూడా కొన్ని పరీక్షలు అలాగే ఉండిపోతాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే డీటెయిల్స్ వచ్చేసి 4th పేజ్లో మనం చూసుకోవచ్చు. అయితే మొత్తంగా తేదీ మారిస్తే మళ్ళీ పరీక్ష ఉంటుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక డేట్ ఇచ్చినప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ డేట్ మారుస్తున్నప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఆ డేట్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే భారత్పై చైనా నిఘా బెలూన్ పెట్టింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏడాది క్రితమే అండమాన్ దీవులకు త్రివిధ దళాల స్థావరంపై గూఢచర్యం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. నోరు మీద పని మోదీ సర్కార్ అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా చైనాకు, మరి భారత్పై ఇలా నిఘా బెలూన్లు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోరు మీద పట్టం లేదు అనే దానిపై మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కేంద్రానికి అధికారం లేదు అంటూ మరొక దగ్గర హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. చూద్దాం అవి కూడా. ఇక విద్యుత్ బకాయిలపై ఏకపక్ష ఆదేశాలు, కేంద్ర ఉత్తర్వులకు సవాల్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా చూస్తే స్టే పొడిగించినటువంటి హైకోర్టు ధర్మాసనం. దీనికి సంబంధించి డీటెయిల్స్ 3rd పేజ్లో చూడొచ్చు మనం. మొత్తంగా అయితే కేంద్రానికి కొన్ని విషయాల్లో అధికారం లేదు అంటూ విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి ఏకపక్ష ఆదేశాలు జారీ చేసే ముందుగా కేంద్ర ఉత్తర్వులకి సవాల్ చేసినటువంటి రాష్ట్రం అనేది కూడా రాష్ట్రానికి సంబంధించి కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు, అధికారం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్న వాటిపై హైకోర్టు ఏ విధంగా స్పందించింది అనేది మనం చూసినట్లయితే 3rd పేజీలో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక భూమి బంగారం దండిగా ఆదాయం అంటూ మరొక దగ్గర ఇచ్చారు. చూద్దాం మనం. 8.5 ఏళ్లలో రిజిస్ట్రేషన్ రెట్టింపు చేశామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో పెరుగుతున్న భూ లావాదేవీలు అంచనాల మేరకు రిజిస్ట్రేషన్ల రాబడి కూడా ఉంది అనేది ఇచ్చారు. ఇక ఈ ఏడాది ఆదాయంలో 30% వృద్ధి రేటు పెరిగింది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ 8.5 yearsలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భూమిని బంగారంగా చేశారు. ఒకప్పుడు భూమి కొనాలంటే కూడా ఎవరు ముందుకు వచ్చేవారు కదా, అలాంటి భూమి ఇప్పుడు ఒక బంగారం అయిపోయింది. ఆదాయం కూడా దండిగానే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ ఈ ఏడాది ఆదాయంలో చూసుకుంటే 30% ఎక్కువగా వృద్ధి రేటు ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణలో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. అలాగే మరొక వార్త మనం చూస్తే శంషాబాద్ ఈఎస్ఐలో దవాఖానాలో త్వరలో 100 పడకలకు ఏర్పాటు చేస్తున్నట్లుగా మరి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నారు. అయితే మొత్తంగా అయితే శంషాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో మరో 100 పడకలకి సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక పేపర్ చూద్దాం. మరొక పేపర్ చూసినట్లయితే మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో మనకి ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే సమగ్ర భూ చట్టం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించి 124 భూ చట్టాలన్నీ కలిపి రెవెన్యూ కోడ్ తేవాలంటున్న నిపుణులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 124 భూ చట్టాలు ఏవైతే ఉంటే వాటన్నింటినీ కలిపి కూడా ఒక్కటే రెవెన్యూ కోడ్ తేవాలి అంటున్నటువంటి నిపుణులు. అలాగే ఇప్పటికీ ఈ అంశంపై ముసాయిదా రూపొందించినటువంటి నల్సార్ వర్సిటీ అంటూ కూడా ఒక వర్సిటీలు కూడా కొన్ని స్పందించినట్లుగా తెలుస్తుంది. ఆ సూచన ప్రతిపాదనలపై స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటిని వెంటనే అమలు చేయాలని కూడా కోరుతున్న భూ చట్టాల నిపుణులు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కొన్ని నల్సార్ వర్సిటీ అనేవి కొన్ని సూచనలు ప్రతిపాదించినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వాలపై అయితే స్పందించట్లేదు. కానీ భూ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇవి అమలు చేయండి అంటూ మాత్రం కోరుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొకటి చూద్దాం. గ్రామాల్లో రెవెన్యూ కోర్టులు పెడితేనే ధరణి సమస్యలకు పరిష్కారం ఉంటుంది అంటూ కూడా కొందరు మరి వారి యొక్క ఆలోచనను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే కౌలు రైతులకు రుణాల కల్పన, పోడు భూములపై హక్కులు కీలకంగానే ఉంటాయి అనేది కూడా ఇచ్చారు. ఇక భూ లావాదేవీ
లావాదేవీలు జరిగినప్పుడల్లా సదరు భూమిలో సర్వే చేస్తే ప్రయోజనం ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక లైసెన్స్డ్ సర్వేయర్ల సంఖ్యను కూడా తగినంతగా పెంచాలి అనేది కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. భూమికి సంబంధించినటువంటి విశేషాలు ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే పారాలీగల్ కమ్యూనిటీ సర్వేయర్లు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనే విధంగా కూడా కొందరి అభిప్రాయాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా భూమికి సంబంధించినటువంటి భూ లావాదేవీలకు సంబంధించినటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే 124 భూ చట్టాలన్నీ కలిపి రెవెన్యూ కోడ్తో ఒక్కటే రెవెన్యూ కోడ్ తేవాలంటున్నారు నిపుణులంతా కూడా అనేది మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే గొప్పగా గర్వంగా ఉంది అంటూ సీఎం మరి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే చూస్తే మునిపెన్నడూ లేని విధంగా సామాజికంగా న్యాయం అమలు చేస్తున్నాం అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. 18 మంది పేర్లు ఎమ్మెల్సీలుగా ఖరారు చేశారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అయితే ఆ 18 మందిలో కూడా 14 మంది బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళే ఉన్నారు. ఇది ఎంతో గర్వించదగ్గది అంటూ ఎంతో గొప్పగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇంకా మిగిలిన 4 సీట్లలో చూస్తే ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కొక్కటిగా కేటాయించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, గవర్నర్ కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం సమావేశం కూడా అయ్యారు అంటూ మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మొత్తం కూడా వీరే అంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ ఎవరు అనేది మనం చూస్తే పేపర్ 10th మనం డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. మొత్తంగా అయితే 18 మంది పేర్లు ఖరారు చేస్తే అందులో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళే ఉన్నారు అనేది మాత్రం క్లియర్గా మనకి చెప్తున్నారు. ఈ విషయం ఎంతో గర్వించదగినది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా 6% వడ్డీ చెల్లించండి, కోవిడ్ సమయంలో ఆపిన వేతనాలు, పెన్షన్లపై తీర్పు ప్రకటించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది కోవిడ్ సమయంలో ఆగిపోయినటువంటి బకాయిల విషయంలో అంటూ ఇక్కడ ఇచ్చారు. అలాగే సుప్రీం తీర్పును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఆదేశాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ 2nd పేజీలో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే 6% వడ్డీ చెల్లించండి, కోవిడ్ సమయంలో ఆపిన వేతనాలు ఏవైతే ఉంటాయో, పెన్షన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన తీర్పు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా జాఫ్రీ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ సీటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగేందుకు ఎంఐఎం సన్నాహాలు చేసుకుంటూ ఉంది అనేది కూడా మనం గమనించవచ్చు. అలాగే ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ మరోమారు పోటీ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఈ నెల 23న జాఫ్రీ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు అనేది కూడా తెలిసింది. వచ్చే నెల 18న పోలింగ్ జరగనుంది అంటూ కూడా మనకి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు, దేనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. సో ఇంకా పూర్తి వివరాలు కూడా మనం పేపర్ 2లో చూసుకోవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. జీనోమ్ వ్యాలీలో గ్లాండ్ ఫార్మా పెట్టుబడి 400 కోట్లు అంటూ మనం ఇంతకుముందు పేపర్లో కూడా చూసుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ పేపర్లో కూడా ఇచ్చారు. 400 కోట్లతో గ్లాండ్ ఫార్మా మరి పెట్టుబడులతో ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్తో గ్లాండ్ ఫార్మా ఎండి భేటీ కూడా అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. సో దీని ద్వారా మరో 500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అనేక సమస్యలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ మరి ఆదర్శంగా తీసుకుంటూ ఇంకా అధికారులు, సంస్థలు అన్నీ కూడా ముందుకు వస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు అనేది కూడా మనకి సాక్షిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్తా పేపర్ మనం చూసుకుందాం. ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్లయితే మనకి ఈనాడులో ప్రధాన వార్తలు అంటే మనకి ఫస్ట్ ఉక్రెయిన్లో బైడెన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే తొలిసారి ఆ దేశంలో ఆకస్మిక పర్యటన చేశారు జో బైడెన్ అనేది మనకి అమెరికా అధ్యక్షులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అధ్యక్షులు జెలెన్స్కీతో భేటీ, $50 మిలియన్ అదనపు సాయం కూడా ప్రకటించినట్లుగా మనకి తెలుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ 13th పేజ్లో మనం చూడొచ్చు. మొత్తంగా అయితే ఉక్రెయిన్లో బైడెన్ పర్యటించారు మొట్టమొదటిసారిగా అనేది తెలుస్తుంది. సో ఆ యొక్క అక్కడ ముఖ్య నేతలతో కూడా ఆయన భేటీ అయినట్లుగా కూడా తెలుస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. $50 మిలియన్ కూడా అక్కడ సహాయం ప్రకటించినట్లుగా కూడా తెలుస్తుంది. మరొక వార్త చూసి ఇక తిరుమలలో ముఖ గుర్తింపు సాంకేతికత అనేది ఇచ్చారు. మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు అనే దాని గురించి కూడా ఇచ్చారు. మరొక వార్త మనం చూస్తే ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇంకా 400 కోట్లతో మరో గ్లాండ్ ఫార్మా విస్తరణ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి దీనిలో కూడా ఈనాడులో కూడా ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 500కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పయనిస్తున్నారు అనేది ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్తో గ్లాండ్ ఫార్మా సిఎండి అలాగే శ్రీనివాస్ అలాగే ఆయనతో పాటు చిత్రంలో జయేష్ రంజన్ కూడా ఉన్నట్లుగా మరి ఇంకా అనేక మంత్రులు ఇతరులు కూడా ఉన్నట్లుగా అధికారులు ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దానిని మనం
మనం గమనించాలి అనేది కూడా మనకి వారి యొక్క ఫోటోను కూడా ఇక్కడ మనకి ఇవ్వటం మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూస్తే గన్నవరంలో విధ్వంసకాండ సృష్టించారు అనేది కూడా మనం గమనించవచ్చు. ఎమ్మెల్యే వంశీ అనుచరులు అరాచకత్వం చేశారు అనేది కూడా మనం గమనించవచ్చు. తెదేపా కార్యాలయంపై మూకుమ్మడిగా దాడి చేశారు, కారుకు నిప్పి పెట్టారు, సామాగ్రి అంతా కూడా ధ్వంసం చేసేశారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఒక కారుకి మంటలు పెట్టినప్పుడు ఆ కారు అంతా కూడా అగ్నికి ఆహుతవుతున్నటువంటి దుస్థితిని కూడా ఇక్కడ మనకి ఒక పిక్చర్ రూపంలో చూపించారు, దాన్ని మనం చూడొచ్చు. అలాగే ఒక కారుకు నిప్పి పెట్టారు, సామాగ్రి అంతా ధ్వంసం చేశారు. పోలీసుల చోద్యం, తెలుగుదేశం నేత మరి కొమ్మురెడ్డి పట్టాభి అరెస్ట్ అయినట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మొత్తంగా అయితే అక్కడ పోలీసులు కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నటువంటి తీరును ఖండిస్తూ ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక నీతి ఆయోగ్ సిఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఉండబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా మరొక వార్త చూస్తే వేతన జీవికి వెసులుబాటు అనేది ఇచ్చారు. అధిక పెన్షన్ సౌలభ్యం కల్పించిన ఈపీఎఫ్తో అంటూ ఇచ్చారు మనకి. సో దానికి సంబంధించి ఎక్కువ వేతనం పొందుతూ ఈపీఎస్ 2014 చట్ట సవరణ ప్రకారం ముందు ఆప్షన్ ఇవ్వని వారికి అవకాశం ఇచ్చే విధంగా ఇప్పుడు ఇది ఉండబోతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక 4 నెలల్లోగా ఉమ్మడి ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటూ ఇచ్చారు. ఎవరెవరు అర్హులు ఏంటి దీనికి సంబంధించి అంటే వేతనానికి జీవికి వెసులుబాటు అనే దానికి ఎవరు అర్హులు అనే దానికి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం సెకండ్ పేజ్లో మనం డీటెయిల్స్ అన్ని చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. మొత్తంగా మాత్రం ఎక్కువ వేతనం పొందుతూ ఈవీఎస్ 2014 చట్ట సవరణకు ముందు ఆప్షన్ ఇవ్వని వారికి ఇది ఒక అవకాశంగా ఉంది అనేది మనకి ఇచ్చారు. సో మనం దాన్ని గమనించవచ్చు. ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు చూసుకుందాం. వెలుగు పత్రికలో మనం చూసినట్లయితే ఫస్ట్ వెలుగు పత్రికలో మనకి యాదగిరి గుట్టకు సంబంధించి మరి ఇయాల్టి నుంచి యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు అనే దాని గురించి మనకి ఇచ్చారు. సో దాన్ని గమనించవచ్చు. మరొక వార్త చూసినట్లయితే దళిత ఎమ్మెల్యే అంటే చిన్న చూప అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక్కడ దళితులు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళంటే మీకు అంత చిన్న చూప అన్నట్లు ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. మరొక వార్త చూస్తే గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు మరి నిరుడు జూన్లో 9,000 పోస్టులకు, పోయిన నెల 19,000 పోస్టులకు క్లియరెన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ ఫస్ట్ మనం చూసినట్లయితే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు చెయ్యరు అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే ఆయన దళితుడు అయినందుకు అంత చిన్న చూప అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే రాష్ట్ర సర్కార్పై ఎమ్మెల్యే అనుచరులు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయన్న మృతిపై ఆయన అంత్యక్రియలు ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు అంటూ. ఒకవేళ ఒక దళితుడు అంటే అంత చిన్న చూపు అయిపోయిందా మీకు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అంత్యక్రియలు ఆపి ఆందోళన చేసినటువంటి అక్కడ ఆందోళనకారులు శ్మశాన వాటిక వద్ద హైటెన్షన్ కూడా అలర్ట్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వెనుదిరిగిన తలసాని మల్లారెడ్డి అభిమానులకు నచ్చజెప్పి దహన సంస్కారాలు పూర్తి చేసిన కుటుంబీకులు అంటూ కూడా ఇచ్చారు. ఇక అప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా అప్పటికే వెనుదిరిగిపోయారు. అంత్యక్రియలు కూడా ఆపేశారు. అభిమానులంతా ఆపేసి ఎందుకు మరి సాయాన్ని అధికారికంగా ఎందుకు చేయట్లేదు అంటూ ఆయన అక్కడ ఉన్న అధికారులను క్వశ్చన్ చేశారు. అలాగే మరి దళితుడైనందుకు అంత చిన్న చూపు చూస్తున్నారా అంటూ అక్కడ దహన సంస్కారాలు కూడా ఆపేసి మరి ఆందోళన చేపట్టినప్పుడు మరి మంత్రులు కూడా కొంత వెనుదిరిగినట్లు తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళనకారులందరినీ కూడా నచ్చచెప్పి అంత్యక్రియలు పూర్తి చేసినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మరొక వార్త చూసినట్లయితే ఇక గురుకులాలకు సంబంధించి మరి నిరుడు జూన్లో 9,000 పోస్టులకు, పోయిన నెల 19,000 పోస్టులకు చూసుకుంటే ఇంకా క్లియరెన్స్ అయింది. అయినా కూడా విడుదల కానీ నోటిఫికేషన్స్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో ఆలస్యం జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారు. నిరుద్యోగులకు తప్పని ఎదురు చూపులు, ఇంకా ఎంతకాలమైన ఎదురు చూపులు అంటూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్లో కూడా ఇంకా నోటిఫికేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ కోడ్ పేరుతోటి ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంది అనేది గురుకులాలకు సంబంధించి వారి యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే మరొక వార్త ఇక ఆదివాసీల పోరు, అలాగే నిర్వాసితుల నిరసన, అన్నదాతల ఆందోళన అంటూ ప్రతి దగ్గర ఇచ్చారు. ఇంకా ఎక్కడ చూసినా కూడా ఆందోళనకారులు, నిర్వాసితుల నిరసనలు ఇవే కొనసాగుతున్నాయి అనేది కూడా పోడు భూముల యొక్క పోరు కూడా కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఎవ్వరికి కూడా న్యాయం జరగట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ వెలుగు పేపర్లో ఇచ్చారు. సో మనం దానిని గమనించవచ్చు. మరొక
మరొక వార్త చూసినట్లయితే అక్రమాలకు బీఆర్ఎస్ లైసెన్స్గా ఉంది అనేది కూడా ఇచ్చారు. పోలీసులు అధికార పార్టీ లీడర్ల మోచేతి నీళ్లు తాగుతున్నారు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం గమనించాల్సినటువంటి విషయం. పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో మరి అధికార పార్టీలో ఉన్నటువంటి మోచేతి నీళ్లు తాగుతున్నారు, ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు పోలీసు వ్యవస్థ కూడా అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తినట్లుగా తెలుస్తుంది. అక్రమాలకు అడ్డాగా మారింది బీఆర్ఎస్, ఒక లైసెన్స్గా మారింది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకెన్ని రోజులు గూఢాచారి చేస్తారో చూస్తాం, ఇంకెన్ని రోజులు ఇలాంటి గుండాయిజం చేస్తారో చూస్తామంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించడం గమనించవచ్చు. అలాగే ఈ సర్కారు ఉండేది ఇంకా కొన్ని రోజులే, అంటే 3 నెలలే, ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు బిచ్చమెత్తుకోవాల్సిందే అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అలాగే మరొక వార్త చూస్తే బీజేపీ కార్యకర్తలను కొట్టినోళ్లను వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. హెచ్చరికలు కూడా కొన్ని జారీ చేసినట్లు తెలుస్తుంది బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు ఎవరినైతే హింసించారో, ఎవరినైతే కొట్టారో వాళ్ళు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది ఖచ్చితంగా కమలమే అంటూ కూడా ఎంతో ధీమాని వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక్కడ స్కానింగ్ కోసం ప్రైవేటుకు పంపితే ఉద్యోగం ఓడుతుంది అంటూ మంత్రి హరీష్ రావు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మరి గల్లీ దవాఖానాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ దవాఖానాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఆఫీసర్లందరికీ కూడా మంత్రి హరీష్ రావు ఒకటే చెప్తూ ఉన్నారు, ఒకవేళ అక్కడ వచ్చిన పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ దగ్గర ఉన్న టెస్టులు అన్నింటినీ చేయకుండా వారికి ఎవరికైనా సరే స్కానింగ్ బయట చేయించుకోండి అంటూ ఎవరికైనా రాసినట్లయితే పంపినట్లయితే ఆ విషయం తెలిసి ఆ విషయానికి బాధితులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తీసేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి అంటూ ఆఫీసర్లందరికీ కూడా ఆయన హరీష్ రావు హెచ్చరించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక స్కానింగ్ కోసం ప్రైవేట్కి పంపితే ఖచ్చితంగా ఉద్యోగం ఊడుతుంది అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో చూసినట్లయితే డీటెయిల్స్ ఇంకా చూద్దాం. పేటబుర్జ్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ రూమ్లో యూనిట్లో ప్రారంభానికి వెళ్ళినటువంటి మంత్రి టెస్టులకి ప్రైవేట్ సెంటర్లకు రిఫర్ చేస్తున్నారని గమనించారు. ఇక గర్భిణీలు కూడా కొంతమంది ఫిర్యాదు చేశారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. బయటకు రాస్తున్నారు, బయటకు పంపిస్తున్నారు. కానీ అలా జరిగినట్లయితే, ఒకవేళ అలా చేసినట్లయితే, ఎవరైతే అలా చేస్తారో ఆ సమయంలో ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో నుంచి తీసేసి పక్కకు తొలగించే అవకాశం ఉంటుంది అంటూ ఖచ్చితంగా మంత్రి హరీష్ రావు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసి అధికారుల పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు కూడా ఉంటాయన్న హరీష్ రావు అంటూ కూడా మనకి ఇక్కడ చేస్తూ పూర్తి డీటెయిల్స్ కూడా మన 3rd పేజీలో చూడొచ్చు. ఎవరిని కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి టెస్టుల కోసం పంపించొద్దు, రిఫర్ చేయొద్దు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే చూద్దాం. ఐఫోన్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ని చంపేసిండు అంటూ మరొక దగ్గర ఇచ్చారు. మరి కట్టేందుకు డబ్బులు లేక హత్య చేసిన కస్టమర్ 3 రోజులుగా ఇంట్లోనే శవం. కర్ణాటకలో జరిగిన ఈ దారుణం అంటూ కూడా చూడొచ్చు మనం. సో ఇంకా డీటెయిల్స్ అన్ని మనం 9th పేజీలో చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఐఫోన్ ఇవ్వడానికి, ఆన్లైన్లో బుక్ చేసినటువంటి ఐఫోన్ ఇవ్వడానికి వచ్చినటువంటి మరి ఎవరైతే ఉంటారో ఆ యొక్క డెలివరీ బాయ్ని మరి డబ్బులు కట్టడానికి డబ్బులు లేక ఆ డెలివరీ బాయ్ని చంపేసి 3 రోజులుగా శవాన్ని కూడా ఇంట్లోనే ఉంచేసినటువంటి దుస్థితి కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది అనేది మనకి ఇక్కడ ఈ దారుణం అక్కడ చోటు చేసుకుంది అనేది కూడా మనకి జరిగితే పూర్తి డీటెయిల్స్ని కూడా మనం చూడొచ్చు 9th పేజీలో అనేది మనకి ఇక్కడ. సో దాన్ని మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే చనిపోయిన పులిని వండుకొని తిన్నారు అనేది మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. దానిని చూద్దాం మనం ఒక్కసారి. ఇంకా చూద్దాం. కరెంటు కంచె తగిలి ప్రాణాలు కోల్పోయిన టైగర్, గుట్టు చప్పుడు కాకుండా వండుకొని తిన్న కొందరు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో పులిగోర్లను చూస్తే పులిగోర్ల పంపకాల్లో తేడాలతో విషయం వెలుగులోకి వచ్చింది అనేది కూడా తెలుస్తుంది. 12 మంది నిందితులను గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇక ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది ఈ ఘటన. ఈ నెల 10న చూస్తే ఆడపులిని పాదముద్రలుగా గుర్తించినటువంటి అధికారులు అంటూ కూడా తెలుస్తుంది. ఆడపులిని కరెంటు షాక్ తగిలి చనిపోయినటువంటి ఆ పులిని గుట్టు చప్పుడు కాకుండా వండుకొని తిన్నారు కొందరు అనేది. ఆ కొందరిలో కొంతమందిని ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటనను కొందరిని అరెస్ట్ చేసినట్లు, అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. పులిగోర్ల పంపకాల్లో కొన్ని విషయాల్లో డౌట్ వచ్చినప్పుడు ఈ విషయం బయటపడింది అనేది కూడా మనం గమనించవచ్చు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే, మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ మెయిన్ హెడ్లైన్ అంటే ఇక పౌల్ట్రీ
పల్టీ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు ప్రధాన వార్తగా. అధిక పింఛన్కు ఆర్జీ పెట్టుకోండి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కోవిడ్ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అని. సో మరొకటి చూస్తే రెరా చైర్మన్ పదవిపై సోమేష్ కన్ను వేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక ఆడపడుచు అంటే అంత కోపమా అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా క్వశ్చన్ చేస్తుంది. ఆడపడుచు అంటే అంత కోపమా మీకు అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. ఇక అంతిమ టెన్షన్ అనేది కూడా ఇక్కడ సాయన్న వృత్తిపై కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే ఆయనకు అధికారికంగా ఎందుకు మరి నిర్వహించలేదు అవన్నీ కూడా అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనం చూద్దాం. ఇక పౌల్ట్రీ పల్టీ కొట్టింది అనే దాని గురించి చూసినట్లయితే ఉత్పత్తి ఖర్చు భారాన రాబడి చూసినట్లయితే చారానగా ఉంది అంటూ పడిపోయిన బ్రాయిలర్ కోళ్ళు గుడ్ల ధరలు గిట్టుబాటు ధర దక్కక పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దారుణంగా ఈ పరిస్థితిలో మరి ఇక్కడ పౌల్ట్రీ నిర్మించాలన్నా కూడా పౌల్ట్రీని కొనసాగించాలన్నా కూడా ఎంతో మరి దారుణంగా పెట్టేది ఎక్కువగా ఉంది, వచ్చేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇది కొనసాగించాలన్న ఎంతో కష్టమవుతుంది. ఇప్పుడు రానున్న సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇంకా ఎక్కువగా ఇది నష్టం వాటిల్తుంది. కాబట్టి దీనిపై అధికారులు స్పందించాలి అంటూ మరి ఇటు గుడ్ల ధరలు కూడా తగ్గిపోయాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇంకా మరి దీని గురించి కూడా అధికారులు స్పందించాలి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ రోజు చూసినట్లయితే ఇక ఆడపడుచు అంటే అంత కోపం అంటూ షర్మిల కూడా చర్చనీయాంశంగా మారినటువంటి భారతి వైఖరి అంటూ వైఎస్ యార్డ్లో షర్మిల ఫోటోకు నిరాకరణ అంటూ కూడా ఇచ్చారు. అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 12th పేజీలో మనం చూడొచ్చు. సో మనం ఈరోజు ప్రతి పేపర్లో కూడా అక్రమాలకు బీఆర్ఎస్ లైసెన్స్ అని ఇంకా ఉద్యోగం మరి ఇటు ఎవరైనా ప్రైవేటు హాస్పిటల్స్కి పంపించినట్లయితే అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎవరికైనా సరే డెలివరీ వాళ్ళకి బయటికి రాసిన ఏవైనా చేసినా కూడా ఉద్యోగాలే మొత్తానికి ఖతమవుతాయి అన్నట్లుగా ప్రతి పేపర్లో కూడా అన్ని విషయాలు కూడా సెమీ యాజిటీస్గా ఉన్నాయి. కాబట్టి సో ఇదండి వాళ్ళ పేపర్ వార్తా కార్యక్రమం చేశారు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.